రేవంత్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసకబారిపోతుంది. రాజధాని నగరంలో లా అండ్ ఆర్డర్ సమస్య తీవ్రతరమవుతుంది. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. సెలవుల కోసం హైదరాబాద్కు వచ్చిన ఓ జర్మనీ యువతిపై దుండగులు రెచ్చిపోయారు. బాధితురాలపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. స్నేహితురాలతో కలిసి మీర్పేట నుంచి కారులో వెళ్తున్న యువతిని దుండగులు అడ్డగించారు. బలవంతంగా కారులోకి ఎక్కించుకొని పహాడీ షరీఫ్లోని నిర్మానుష ప్రాంతంలో లైంగిక దాడి చేశారు. ఘటన గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రైట్, జర్మనీ యువతిపై అత్యాచారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. హైదరాబాద్ లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. దీనిపై పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? విదేశీ యువతిపై అత్యాచారం చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విదేశీ యువతిపై అత్యాచారం జరిగినటువంటి క్యాబ్ డ్రైవర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసుల దగ్గర చేరుకుంది. సెలవుల కోసమని ఇండియాకు వచ్చినటువంటి విదేశీ యువతి తన కుటుంబంతో కలిసి షాపింగ్ కోసం క్యాబ్ ని బుక్ చేసుకుని విదేశీ యువకుడు ఇద్దరు కూడా తన కుటుంబంతో కలిసి మీర్పేట పరిధిలో ఫ్రెండ్స్ ఇంట్లో స్టే చేస్తున్నటువంటి పరిస్థితి. విదేశీ యువకుడు ఇద్దరితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు. షాపింగ్ కోసం తన ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వచ్చినటువంటి యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి గంటల పాటు క్యాబ్ లో తిరిగి ఆ తర్వాత ఆ యువకుడు పిల్లల్ని అక్కడ వదిలేసి క్యాబ్ డ్రైవర్ బలవంతంగా ఆ విదేశీ యువతిని క్యాబ్ లో ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్టుగా గుర్తించారు. ఆమె ప్రస్తుతానికి ఫిర్యాదు చేసింది. విదేశీ యువతిని తీసుకొచ్చినటువంటి యువకుడు వదిలి వెళ్ళిపోయినటువంటి క్యాబ్ డ్రైవర్ తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలని ఆమె చెప్పి ఆమె గోడు వెళ్ళదీసుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా కంప్లైంట్ ఇచ్చి దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి కేసు రిజిస్టర్ చేసినటువంటి బాధితుల పోలీసులు ఆ యువతికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసుకి సంబంధించినటువంటి ఒక యువకుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే కనుక్కుంటారు. నెల రోజుల కోసం వెకేషన్స్ కోసం హైదరాబాద్కి వచ్చినటువంటి విదేశీ యువతిపై ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసినటువంటి ఘటనపై పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురైంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూసుకుంటే 3 కమిషనర్ల పరిధిలో కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. రెగ్యులర్ గా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఇన్సిడెంట్ మరొక ముందు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల మాత్రం తీవ్రంగా భయాందోళన గురవుతున్నారు నగర ప్రజలు. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి క్యాబ్ డ్రైవర్ అదుపులో ఉన్నాడని చెప్తున్నప్పటికీ పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. జర్మనీ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు రిజిస్టర్ చేశారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.